కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరిట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసే దిశగా మరి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. డిసెంబర్ 9 రోజు కూడా కొత్త విగ్రహానికి ఆవిష్కరణ కూడా అన్ని పనులు కూడా సిద్ధం చేసినటువంటి అంశం. మరి చూద్దాం ఈ అంశం పైన బీఆర్ఎస్ నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగానే వారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం చూస్తాం. చెప్పండి, నాకు ఎట్లా చూస్తారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా అంటున్నారు? ఇది ఎట్లా అనుకుంటున్నామంటే రేవంత్ రెడ్డి అయితే ఒక మూర్ఖుడు, తల్లిని మార్చాలనుకుంటున్నాడు. తన తల్లిని కూడా మార్చుకుంటాడే మమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు అర్థమైతే జనాలకు. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మన కేసీఆర్ బాపు తెలంగాణ తల్లిని పెట్టిన తర్వాత తన ఏంటంటే తన తల్లిని కూడా ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మారవడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. తెలంగాణ తల్లిని మార్చేది ఆలోచన ఎవరికి రాదు. ఒక మూర్ఖుడికే వస్తుంది, లేకుంటే ఒక పిచ్చోనికి వస్తుంది. పిచ్చోడు కాబట్టి తన అంతే, అంతకు మించి ఇంకా ఏం లేదు. అసలు తెలంగాణ తల్లిని మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆయనకు తన కేసీఆర్ మీద ఉన్న పగ ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ని అది చేయాలని. ఈరోజు తెలంగాణ తల్లిని మార్చాలనే మూర్ఖత్వము అట్లాంటి రేవంత్ రెడ్డి అట్లాంటి వానికి వస్తుంది, వేరే వాళ్ళకి రాదు అది ఆలోచన. అంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ జొన్న కర్ర కావచ్చు, ఇటు సజ్జ కర్ర కావచ్చు, అటు బతుకమ్మ తల్లి కావచ్చు, ఇటు తెలంగాణ తల్లి. ఒక్కసారి మనం విగ్రహాన్ని చూసినట్లయితే సో కిరీటం ఉండొద్దని ఒకసారి అన్నాడు. ఆభరణాలు తెలంగాణ బిడ్డలు వేసుకుంటారా పేద బిడ్డలు అన్నట్టు అన్నాడు. ఇవాళ బతుకమ్మ అంటే మనం ఆత్మగౌరవానికి ఏ విధంగా చూస్తాం? సో వీటన్నిటికీ దెబ్బతీసే విధంగా అసలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పాలన ఒక 50 సంవత్సరాల కింద ఎట్లయితే ఉండేనో బాపు తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రగతి అనేది కనిపిస్తలేదు వానికి. ఇంకా మనము పేద రాష్ట్రంగానే వాని మైండ్లో ఉన్నది అంతా దోచుకొని మళ్ళీ అదే పరిస్థితికి తెలంగాణ తల్లిని తీసుకురావడానికే అట్లాంటి విగ్రహం పెడుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో తెలంగాణ తల్లి ఈరోజు నంబర్ 1. తెలంగాణలో ఆడబిడ్డలం అందరము బతుకమ్మ కానీ తల్లి తెలంగాణలో ఆడబిడ్డలు వేసుకున్న సొమ్ములు ఎవరు వేసుకోరు. యావత్ తెలంగాణలో ఎంతైతే మనం గోల్డ్ మహిళలం వేసుకుంటామో వేరే వాళ్ళు వేసుకోరు. ఈరోజు బతుకమ్మ చేతిలో పెట్టుకున్నది, ఈరోజు బతుకమ్మ కనిపిస్తలేదు. తన అంటారు కదా కాంగ్రెస్ గుర్తు హస్తం చూపిస్తున్నాడు. అంటే తెలంగాణ తల్లిని ఒక కాంగ్రెస్ గుర్తు తల్లిలాగా నిలబెడుతున్నాడు, అది కూడా పేదగా ఏదో గరీబోలలాగానే చూపిస్తుండు. తెలంగాణ ఈరోజు ఆ పరిస్థితులలో లేదు రేవంత్ రెడ్డి. మళ్ళీ అదే పరిస్థితికి తీసుకురావడానికి తెలంగాణ తల్లిని ఆ అవతారం అంటే నా పాలన తెలంగాణ తల్లి ఈ అవతారంలో వచ్చేస్తుంది. 20 సంవత్సరాలలో ఉన్న తెలంగాణ తల్లి ఇట్లా ఉండే, ఇప్పుడు నా పాలన ఈ అవతారం ఎత్తుతుంది. అంటే ఇట్లాంటి అంటారు కదా అడుక్కొని తినే రకంగా ఆ తెలంగాణ తల్లిని విగ్రహం ఇప్పుడు రేవంత్ రెడ్డి సృష్టించింది. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తానడంలో, ఎందుకంటే ఆనాడు తెలంగాణ తల్లి ఎప్పుడైతే తెలంగాణ సాధించుకున్నాం అప్పుడు మనం ఏర్పరచుకున్నాం. సో అలాంటిది ఆనవాళ్ళు తీసేస్తామనడంలో ఇది కూడా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తామంటే కేసీఆర్ కన్నా గొప్పగా చెయ్యి రాదురా నాయన. ఇప్పుడు కేసీఆర్ ఏమేమి చేస్తున్నాడో దానికి విరుద్ధంగా చాలా బ్రహ్మాండంగా కేసీఆర్ 100% చేస్తాను, 1000% చెయ్యి, ఎవరు వద్దంటలేం కదా. ఈరోజు తెలంగాణ తల్లిని తీసేస్తాము. అంబేద్కర్ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిరు, ఇప్పటివరకు అక్కడ ఒక దండ లేదు. ఇప్పుడు సెక్రటరీ కట్టిండ్రు, కేసీఆర్ ఆనవాళ్ళే కదా. ఇప్పుడు అక్కడ సెక్రటరీ కట్టిండ్రు, ఆ సెక్రటరీని తీసేయమని చెప్పండి. ఆ సెక్రటరీ తీయగలుగుతారా? అమరవీరుల జ్యోతిని తీయగలుగుతాడా? అమరవీరుల జ్యోతి కట్టిండ్రు, కాళేశ్వరం చేసిండు. కేసీఆర్ ఎన్ని చేయలేదు. కేసీఆర్ కాలి గోటికి పనికిరాని వాడే రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు తెలంగాణ తల్లిని ఒక పేదరాళ్ళలాగా చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డికి అసలు వానికి మైండ్ దొబ్బిందో మళ్ళీ ఏమైందో, వాని ఎంబడి ఎవరున్నారో, మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా లేదా, మళ్ళీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళందరూ ఎక్కడున్నారో సోనియా గాంధీ రూపం చూపించి హస్తం చెయ్యి తెలంగాణ తల్లికి పెడుతున్నారు. ఎంతవరకు అది సబబు? ఈరోజు తెలంగాణ తల్లినే మారుస్తుందంటే వాళ్ళ తల్లిని కూడా మార్చుకునే రకం రేవంత్ రెడ్డి. ఫైనల్గా ఏం చెప్తామో ఒక పిచ్చోని చేతికి ఇచ్చిండ్రు. ఒక పిచ్చోడు ప్రతి ఒక్కటి ఇప్పుడు వాడు ఎట్లా చెప్తే వాని మైండ్ ఎట్లా, అసలు మనుషులను ఎట్లా అంటే వాని 6 గ్యారంటీలు, రైతు బంధు, రైతు బీమా ప్రతి ఒక్కటి అడుగుతున్నాం కదా, సంక్షేమ పథకాలు అడుగుతున్నాం. కాబట్టి మళ్ళీ ఇది ఒక ఇష్యూ, ఒక్కదానిగానే ఒక్కొక్కటి ఇష్యూలు తీసి అన్నీ మరిపిస్తున్నాడు. తెలంగాణ తల్లిని అలాంటిది కాదు. మళ్ళీ ఈరోజు మా కేటీఆర్ అన్న చెప్పిన నెక్స్ట్ మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మా తెలంగాణ తల్లి ఎట్లా ఉన్నదో అదే తెలంగాణ తల్లిని అక్కడనే పెడతాము. ఇది మాత్రం మా కేటీఆర్ అనే చెప్పడం కాదు, మా తెలంగాణ ఆడబిడ్డలం అందరం కూడా ఈరోజు సంక్షోభంలో ఉన్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖునికి ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు బతుకమ్మ లేకపోతే బతుకమ్మను ఎట్లా తీస్తావురా నాయన? బతుకమ్మ లేని తెలంగాణలో ఒక మన అంటే చెప్తున్నా కదా, ఒక పెద్ద పండుగ దసరా పండుగ. ఆ పండుగకు మనం చేసుకునేది తెలంగాణ తల్లిది బతుకమ్మ. ఆ బతుకమ్మను నువ్వు తీసేస్తామంటే ఎంతవరకు సబబ్? అది ఎంతవరకు అది మంచిది? అంటే ఈరోజు మీరు భూకంపం వచ్చింది,
సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు అడగకున్నా కానీ నేను ఆ కషానికి చెప్తున్నా, వీడు పోయి దేవుళ్ళ దగ్గర పోయి ఒట్లు తింటున్నాడు. ఆ ఒట్లు దగ్గర అమ్మవారే జరిగిపోయింది. రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఇప్పుడు నరసింహస్వామి దగ్గర తీసుకున్నాడు, అక్కడేమవుతుందో ఎన్నో పుణ్యక్షేత్రాలలో తీసుకున్నాడు. భూకంపాలు వచ్చినాయి. అంటే 50 ఏళ్ళ కింద వచ్చిన భూకంపం ఈ రోజు వచ్చింది. సమ్మక్క సారలమ్మ వెంబడి అక్కడ పోయి ఆమె ముంగడ పోయి ఒట్లు తిన్నాడు. ఆమె భూకంపం వచ్చింది. మళ్ళీ తెలంగాణ తల్లిని తీసిండంటే మళ్ళీ తెలంగాణలో ఎన్ని అరిష్టాలు అవుతాయో ఏమో, జనాలకు ఎంతెంత వరకు ఏమేమవుతుందో. ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఉన్న అమ్మను పూజించినాం మనం. ఆ అమ్మను పూజించిన ఆమెను జరుపుతా అంటుండు. ఈరోజు రేవంత్ రెడ్డి కనుమరుగైపోతాడు. జై తెలంగాణ.